నమస్తే. ఈరోజు 42వ రాజ్యాంగ సవరణ గురించి భారత పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఈ సవరణనే మనం మినీ రాజ్యాంగం అని కూడా అంటాము. దీన్ని ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో 1976లో చేపట్టారు. దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యమైన అంశాలు ఏంటంటే భారత రాజ్యాంగాన్ని, భారత వ్యవస్థను లౌకికము మరియు సోషలిస్ట్ అనే 2 పదాలతో ఇక్కడ రాజ్యాంగ పీఠికలో చేర్చారు. ఈ లౌకికము అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో యాంటీ రిలీజియన్ అంటే మత వ్యతిరేక రాజ్యం అని వస్తుంది. కానీ మనము ప్రభుత్వాలని స్వతంత్రం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, స్వతంత్రం కంటే ముందున్న ప్రభుత్వాలు కావచ్చు, ఇవేవి కూడా మతం విషయంలో ఇన్వాల్వ్ కాకుండా మతానికి దూరంగా ఉంటూ పరిపాలన సాగించాయి. అదేవిధంగా ప్రస్తుతం చూస్తే కూడా భారతదేశంలో ప్రభుత్వమే ఆలయాలను నిర్వహిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వము మసీదులకు, చర్చిలకు ఫండింగ్ చేస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ప్రభుత్వము మత విషయాల్లో ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఈ పదానికి వాస్తవికత చాలా దూరంగా ఉంది. అదేవిధంగా ఈ దేశంలో జాతీయవాదం ఉంది, సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లెఫ్టిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది హేతువాద భావాలు, రకరకాలమైన ఆలోచనలకు అన్నిటికి కూడా ఇక్కడ మనము సమానమైన అవకాశాన్ని ఇస్తాము. ఎవరిని కూడా మనము మీరు ఇలా ఈ వాదంతో ఈ ఆలోచనతో ఉండొద్దని చెప్పాము. అలాంటప్పుడు సోషలిస్టు పదంను చేర్చి కేవలం ఈ దేశము, ఈ రాజ్యాంగం సోషలిస్టు దేశం అని చెప్పడం కూడా ఇది తప్పు అవుతుంది. ఈ 2 పదాలని కూడా మనం తొలగించి తప్పును సర్దిద్దవలసిన సమయం ఆసన్నమైంది.